ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వామ్మో, దీని అనుమానం తగలయ్యా. చీకట్లో బాణం వేసినా కరెక్ట్గానే తగిలేలా క్వశ్చన్ వేసిందే. ఇదే నెంబర్తో త్రిపుర శిల్ప వాళ్లతో కాంటాక్ట్లో ఉన్నానన్న సంగతి తెలిస్తే ఇది నన్ను చంపినా చంపేస్తుందే. జాగ్రత్త పడరా వాసుదేవ్, జాగ్రత్త పడు. యాండి, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అలా సైలెంట్ గా ఉన్నారేంటి? యాండి, ఏంటి గిరిజా? మీరే చెప్పాలి. ప్రైవేట్ గా ఇంకా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. చెచ్చే, ఎంత మాట అన్నావు గిరిజా. శ్రీరాముడు లాంటి నన్ను అనుమానిస్తున్నావా? నీకిదేమన్నా న్యాయంగా ఉందా? నేను హట్ అయ్యాను. నన్ను అనుమానిస్తావా? నువ్వు నన్ను అనుమానిస్తావా? యాండి, అబ్బో, నా మొగుడు మీద ఎవరికి అనుమానం వచ్చినా దొరకకుండా జాగ్రత్త పడతారు. అది చాలు. ఇప్పుడెలా సార్? కాల్ డేటా కూడా మనకి హెల్ప్ కాలేదు. ఎలా అంతకుని పట్టుకోవాలి? డీలా పడకీశ్వరి, అన్ని దారులు మూసుకుపోయినా సరే పరిష్కారం కోసం ఎప్పుడూ ఒక దారి తెరిచే ఉంటుందంటారు. ఆ దారేంటో మనం కనిపెట్టాలి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సంతోష, బుల్లెట్ కుమార్ చుట్టూ ఎప్పుడు కూడా తన అనుచరులుంటారు కదా, వాళ్ళని పట్టుకుంటే ఏమైనా క్లూ దొరకొచ్చేమో. ఏమంటారు? గుడ్ ఐడియా ఈశ్వరి. క్లూ దొరికే ఛాన్స్ ఉంది. అర్జెంటుగా ఆ పని చూద్దాం. పద ఈశ్వరి. ఒక నిమిషం సార్. హలో అభి. అమ్మా ఈశ్వరి, ఎక్కడున్నావమ్మా? ఆంటీ, ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. అది అయిపోగానే వచ్చేస్తాను. అభి చాలా టెన్షన్ పడుతుందమ్మా. ఒకసారి తనతో మాట్లాడు. అభి, టెన్షన్ పడద్దు. నేను బుల్లెట్ కుమార్ అనుచరుల్ని కలవటానికి వెళ్తున్నాను. వాళ్ళని కలిస్తే తప్పకుండా హంతకుడెవరన్నది తెలిసే ఛాన్స్ ఉంది. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. పదండి సార్. అభి, ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? సరే పద. కొంపలు అంటుకున్నాయి గిరిజా, నేను ఇప్పుడే వస్తానుండు. ఏమండి, ఏమైందండి? ఎక్కడికి వెళుతున్నారు? ఆ బుల్లెట్ కుమార్ గాడి రైట్ హ్యాండ్ అనుచరుడికి నేను ఈశ్వరి మీద అటాక్ చేయించినట్టు తెలిసే వాడితోనే బుల్లెట్ కుమార్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు వాడు ఈశ్వరి వాళ్ళకి దొరికితే అమ్మో, నా బండారం బయటపడిపోతుంది. అమ్మో అమ్మో, మీ బండారం తెలిస్తే తర్వాత నాదే తెలుస్తుంది. నేను కూడా జైలుకు పోతాను కదా. అంతే కదా, మనల్ని కూడా సుందరవన జైల్లోనే వేస్తారే. అయ్యో, ముందు మీరెళ్ళి వాళ్ళు దొరకకుండా చేయండి. వెళ్ళండి. అమ్మో, అబ్బా స్వామి, ఈశ్వరి వాళ్లకు వాడు దొరకకుండా చూడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు బుల్లెట్ కుమార్ని నేనే చంపానని తెలిసిపోతుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి సంతోష. వెళ్తున్నా ఈశ్వరి. ఈశ్వరి, ఏమవ్వదు. ఏదో విధంగా సాల్వ్ చేద్దాం. ఈశ్వరి వాళ్ళు బుల్లెట్ కుమార్ అడ్డాకి చేరుకునే ముందే నేను వెళ్ళి అనుచరుణ్ణి మేనేజ్ చేయాలి. లేదంటే జైల్లో చెప్పకూడే గతి.
అభంశుభం తెలియని అమాయకుణ్ణి జైల్లో వేశారండి. మన సుందరమూర్తి పక్కవాడి బాధని తన బాధగా భావించి మంచి చెయ్యాలని చూస్తాడే గాని ప్రాణం తీసే మనిషి కాదు. సుందరమూర్తిని మారుస్తానన్న ఈశ్వరి సుందరమూర్తి జీవితాన్ని జైలు పాలు చేసింది అంటున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. ఏమీ తెలియడం లేదండి. వదినా, ఉదయం నుంచి ఏమి తినలేదు, తాగలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? మన సుందరం నిర్దోషిగా బయటకొస్తాడు. ఈశ్వరి శతవిధాలా ప్రయత్నిస్తుంది. తన భర్తని బయటకు రప్పించాలని తను పడే కష్టం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది వదినా. సుందరాన్ని తప్పకుండా ఈశ్వరి విడిపిస్తుంది వదినా. మీరు లేచి కాస్త జ్యూస్ తాగండి వదినా. వదినా, నా మాట వినిపిస్తోందా? మిమ్మల్నే వదినా, లేచి కాస్త జ్యూస్ తాగండి, కొంచెం ఓపిక వస్తుంది. వదినా, 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 వదినా. కార్ని ఎవరికి కనిపించకుండా దాయాలి. ఏమయ్యా, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చావు? సరే, పాయింట్కి వస్తాను. ఇప్పుడు మా వాళ్ళు బుల్లెట్ కుమార్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చి తను నీతో ఏం చెప్పాడు డీటెయిల్స్ చెప్పమని అడుగుతారు. వాళ్ళు ఎంత తెలివిగా అడిగినా సరే తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు, వీటిలో ఏదో ఒకటి చెప్పు. చెప్పను. నీకు కావలసినంత డబ్బులు ఇస్తానయ్యా, తెలియదని చెప్పు. మా బాస్ చనిపోయే ముందు పూర్తిగా మారిపోయారు. ఆయన నీకోసమే ఇంటి నుంచి బయలుదేరారు. ఒక విధంగా ఆయన చనిపోవడానికి నువ్వే కారణమని నా అనుమానం. ఇక మీదట వచ్చిన వాళ్ళతో చెప్పేస్తాను, నీ తిక్క కుదురుస్తాను. ఒరే బాబు, 10 లక్షలు ఇస్తాను. దయచేసి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చేలా చెయ్యొద్దు, ప్లీజ్ రా. నువ్వేం చెప్పినా నేను విన్నో. ఎంగిలి మెతుకులకి ఆశపడేవాడిని కాదు నేను. నీ గురించి వాళ్ళతో చెప్పి నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. ఒరే, ఆవేశపడి 10 లక్షలు పోగొట్టుకుంటున్నావు. ఒకసారి బాగా ఆలోచించు. నా గురించి తెలిసిన నిజాన్ని ఎవ్వరికి చెప్పకరా, ప్లీజ్ రా.
చంపేస్తాను.